హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త సెగ్మెంట్ని స్టార్ట్ చేస్తున్నానండి. సినిమా కథను రివ్యూలు చేస్తూ కాకుండా నాన్ స్పాయిలర్ బేస్లో వరల్డ్ సినిమాస్ని మీకు మై రివ్యూస్ పేరుతో చెప్పబోతున్నాను. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆ దెయ్యం గారి సినిమాలు, ఇన్వెస్టిగేషన్ సినిమాలు కాకుండా కాస్త కాన్సెప్ట్ బేస్డ్ మూవీని, కొత్త సిరీస్ని మీకోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఎస్లీ మేడిసన్ సెక్స్ లైస్ అండ్ స్కాండల్, ఒక మీ డాక్యుమెంటరీ సిరీస్ అండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యూ టీవీ మినీ సిరీస్. రీసెంట్గా ఇది నెట్ఫ్లిక్స్లోను, హుల్లోను స్ట్రీమింగ్ అవుతుందండి. దీని కథ ఏంటో, కమామిషి ఏంటో లైట్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేస్తున్నారు. అది ఒక డేటింగ్ వెబ్సైట్ అనమాట. మామూలుగా ఈ డేటింగ్ అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయ్యేంత వరకు రెగ్యులర్గా చేసే పని. యూత్కి, టీనేజర్స్కి చాలా ఇష్టమైనటువంటి ఒక ఈ ప్రక్రియ అనమాట డేటింగ్ అనేది. కానీ ఇందులో తిరకాసు ఏంటంటే పెళ్ళైన వాళ్ళు మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి ఈ సైట్లో. ఆగండి, ఇంకా దిమ్మ తిరిగే విశేషాలు ఉన్నాయండి దీంట్లో. పెళ్ళైన భార్య భర్త అంటే వీళ్ళకి పెళ్ళయింది, కాపురం చేస్తున్నారు, కానీ అంత తృప్తిగా లేదనుకోండి, ఎక్కడో తెలియని ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ లేకపోయినా కానీ ఎఫ్ఐఆర్ అంటే ఎవరికైనా ఉంటుంది కదా డేటింగ్ అంటే. అందువలన నేను ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని ఆశపడుతున్నాను అని ఇలాంటి వారు ఈ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంట. లైఫ్ ఆన్ షార్ట్, హ్యావ్ ఎన్ ఎఫ్ఐఆర్, ఇది వీళ్ళ కొటేషన్ అన్నమాట. వినటానికి ఒకలాగా ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు అర్థమవుతుంది. అసలు లివింగ్ రిలేషన్ అయిపోయింది. ఇప్పుడేమో ఇలా అనమాట. ఇది నిజంగా జరిగిందండి ఇది. అందుకనే ట్రూ ఈవెంట్స్. ఇది ఎవరో ఒక ఊహించి రాసిన కథ కాదు. ఇలా స్టార్ట్ చేసేటువంటి ఈ వెబ్సైట్ వైరల్ అయ్యి జనాలు ఎగపడి రిజిస్టర్ చేసుకున్నారు. సుమారు 37 మిలియన్ యూజర్స్ వరకు ఉన్నారనమాట. అంటే 3.5 కోటి మంది అసంతృప్తిగా ఉన్నటువంటి కపుల్స్ ఉన్నారా ఇప్పుడు. ఈ వెబ్సైట్ గురించి ఐఫై వాళ్ళకి, సెలబ్రిటీస్ కి, చదువుకున్న గొప్ప వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇంకా నయం రూరల్లో కూడా పాకిందంటే ఏమవుతుందో ఈ సమాజం. తలుచుకుంటే ఒకలాగా ఒక భయానకమైనటువంటి పునకం వస్తుంది అనమాట. ఇందులో 60% మగవాళ్ళు, 40% ఆడవాళ్ళు ఉన్నారంట. ఈ మ్యాట్రిమోనీ యాప్స్ లాగా ఎలాంటి మగవాడు కావాలి, ఎలాంటి లక్షణాలు కొలతలు గల అమ్మాయి కావాలి, ఇలా అన్ని కూడా ఈ ప్రొఫైల్లో మెన్షన్ చేయాలి కదా. సో ఇలా మెన్షన్ చేసినటువంటి వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, పిల్లలు ఆన్ ది వేలో వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే డెలివరీకి పంపించి గ్యాప్లో ప్రియురాలతో డేటింగ్లో ఉందామనుకున్న వారు కూడా ఉంటారు. ఇలా వాళ్ళ టేస్టులు, లింకులు, ఈక్వేషన్స్ అన్ని కుదిరాక జోడిగా భార్యకు భర్తకు తెలియకుండా డేటింగ్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్రైవసీగా ఉంటుంది, బయటికి ఎవ్వరికి తెలియదు అనమాట. వీళ్ళ గుప్తంగా ఉంటాయి వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కానివ్వండి, వీళ్ళ గురించి కానివ్వండి. ఇది ఇందా నేను చెప్పినట్టుగా ఇది ఊహించి రాసిన కథ కాదు, కల్పితం అసలే కాదు. వీళ్ళు తీసింది నిజంగా జరిగిందే, ట్రూ ఈవెంట్స్ ఆధారంగా తీసారంట. మధ్యలో ఇంటర్వ్యూలు అయ్యి వస్తూ ఉంటాయి, వీళ్ళు దాంట్లో పాల్గొన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది అలా స్ప్రెడ్ అయిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఒక హ్యాకర్ టీం ఎంటర్ అయిపోయి ఇవన్నీ ఈ వెబ్సైట్ని హ్యాక్ చేసి 30 రోజుల్లో క్లోజ్ చేయాలి సైట్ని, లేదంటే ఆ 3.5 కోటి రిజిస్టర్ యూజర్స్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేస్తాం, ఎవరెవరు ఇందులో సీక్రెట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళ పేర్లు బయట పెడతామని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్ కి వెబ్సైట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, సైట్ క్లోజ్ చేశారా, చేయలేదా, ఇలా జాయిన్ అయిన వాళ్ళ పేర్లు బయట తెలిసిందా అనేది ఈ సిరీస్ అండి. సిరీస్ అంటే ఎక్కువ ఉండవండి దీంట్లో, 3 ఎపిసోడ్లు. అలాగే ఇప్పుడే ముందే చెప్తున్నానండి, ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ కాదు. ఇందులో థ్రిల్లర్ మూమెంట్స్ అస్సలు ఉండవు. నార్మల్ గా స్లో బర్న్ స్టోరీ నరేషన్ గా ఉంటుంది. పెద్ద సిలబ్రిటీలు చాలా మంది ఉంటారు ఇందులో, అంటే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, దాంట్లో వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. ఇది ఒక మినీ సిరీస్ అండి. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడకూడని సిరీస్. పిల్లలకు దూరంగా ఉండాలి, 80+ ఆడియన్స్ అనమాట. అదిరిపోయే బిట్స్ కూడా ఇందులో ఉండవండి. మామూలుగా ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి అడల్ట్ మినీ సిరీస్ అనమాట. ఇది తెలుగులో లేదు, హిందీ, తమిళ్లో మాత్రం అందుబాటులో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు.